బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల ఇళ్లలో బస చేయనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇళ్లు కూలగొట్టకండి అనే నినాదంతో మూసీ పరివాహక ప్రాంతంలో నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ రాత్రికి అక్కడే భోజనం, అక్కడే నిద్ర చేయనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. రేపు ఉదయం వరకు అక్కడే ఉండనున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్య నేతలు బస చేయలేదు. అంబర్పేటలోని తులసిరామ్ నగర్లో కిషన్ రెడ్డి, మలక్పేట్ షాలివాహన్ నగర్లో లక్ష్మణ్, ఎల్బీ నగర్లో ఈటల రాజేంద్ర నగర్లోని హైదర్ షా కోట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి, గోషామహల్లో కాటిపల్లి వెంకటరమణారెడ్డి బస చేయనున్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, పేద ప్రజల ఇళ్లు కూలిస్తే ఊరుకోబోమని అంటున్నారు బీజేపీ నేతలు. మా కరెస్పాండెంట్ మహేష్ జాయిన్ అవుతున్నారు బీజేపీ నేతల షెడ్యూల్కి సంబంధించి. మహేష్, ఏంటి ఎట్లా ఉండబోతోంది మూసీ నిద్ర? ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా నిద్ర చేయబోతున్నారు? దీని మోటివ్ ఏంటి? మెయిన్గా ఎట్లాంటి నినాదంతో వెళ్ళబోతోంది ఈ కార్యక్రమం? చక్రి, బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఒకరోజు బస చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈరోజు నుండి రేపు ఉదయం వరకు కూడా బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల ఇళ్లలో బస చేస్తున్నారు. ప్రధానంగా ఏవైతే మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లను కూల్చొద్దని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని, బస కార్యక్రమాన్ని, మూసీ నిద్ర కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రోగ్రాం సంబంధించి పూర్తిగా డిజైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర మనతో ఉన్నారు. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటారు వారిని అడిగి తెలిసినప్పుడు సార్ చెప్పండి. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటారు, ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తా ఉన్నాం. మీరు ఒక్కరోజన్నా మూసీ పరివాహక ప్రాంతాల్లో పడుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది అన్నాడు. పడుకుంటున్నాం, వాళ్ళు ఇల్లు కూలగొట్టొద్దు, నీకు దమ్ము ఉంటే మీ సవాల్ని స్వీకరిస్తున్నాం, నువ్వు కూడా స్వీకరించని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాల పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళ పైన బుల్డోజర్లు నడిపిస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీ కొడంగల్లో అయితే ఏది శాస్త్ర జరిగిందో మూసీ కూడా అదే జరుగుతుంది. ప్రజలు కనుక కర్ర చేస్తే నువ్వు ఎక్కడికో పోవాల్సి వస్తుంది. దీన్ని చెప్పడం కోసం వాళ్ళ యొక్క ఇండ్లను కూలగొట్టొద్దు, వాళ్ళని రిటైనింగ్ వాళ్ళు కట్టేసి మూసీ ప్రక్షాళన చేయండి అని చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. అనాదిగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు బీజేపీ అండగా ఉంటుందనేటువంటి స్పష్టం చేయడం కోసం, దాంతోపాటుగా నువ్వు చెయ్యేస్తే, బుల్డోజర్ ఎక్కిస్తే, పొక్లీనర్ దిగితే మీ మీదనే ఎక్కిస్తామని చెప్పేసి చెప్పడం కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇవాళ మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో 20 బస్తీలలో 20 మంది ముఖ్యమైనటువంటి నాయకులు, మలక్పేట షాలివాహన్ నగర్లో డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా చైతన్యపూరిలో మా ఈటల రాజేందర్ పార్లమెంటు సభ్యులు, దాంతో కొండా విశ్వేశ్వరరెడ్డి రాజేందర్ నగర్లో, ఈ రకంగా ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా ఇవాళ బస్తీల బాట పట్టిరు. అక్కడనే బస చేస్తా ఉన్నారు. వాళ్ళతోటి మంచి చెడులు తెలుసుకోవడం, అదే రకంగా మీకు మేము అండగా ఉంటాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను తొలగించకుండా, అక్రమాలను తొలగించకుండా మూసీ సుందరీకరణ గానీ పునరుజ్జీవనం గానీ ఎలా సాధ్యమని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది. మూసీ పునరుజ్జీవనం చేయండి, లేకపోతే ప్రక్షాళన చేయండి, లేకపోతే సుందరీకరణ చేయండి, కానీ పేద ప్రజలు ఇల్లు కూలగొట్టొద్దు. దానికి ప్రత్యామ్నాయం కూడా చూపిస్తా ఉన్నాం. మేము రిటైనింగ్ వాళ్ళు కట్టండి మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డికి అర్థమైందో కాంగ్రెస్ పార్టీకి అర్థమైందో అర్థమైతలేదో, మనకు ఇమ్లీ బస్టాండ్లో అక్కడి నుంచి బయటికి మూసీలో పిల్లర్స్ వేసేసి బస్టాండ్కు పిల్లర్స్ వేసారు, దాంతోపాటుగా మెట్రో ట్రైన్ కూడా పిల్లర్స్ వేసారు. అదే టెక్నాలజీ తోటి మూసీకి అటువైపు రిటైనింగ్ వాళ్ళు కట్టండి. హైకోర్టు పక్కకు ఇప్పటికి నిజాం కాలంలో కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు ఉన్నది, దాని మోడల్ ఇది కట్టండి, కట్టి ప్రక్షాళన చేయండి. అంతే తప్ప తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ని ఎక్కడికి మలుపుతావో చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. వాద్రాకు 150 కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం కోసం, 1,50,000 కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం కోసం మూసీ పునరుజ్జీవనం ఎత్తుకోకు. ఇక్కడ పేద ప్రజల కష్టాలేంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిలబడి పైసా పోగు చేసి ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళ జీవన పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయగానే వాళ్ళని మొత్తం కూడా ఎక్కడికో పంపించేసి వాళ్ళ జీవనం అతలాకుతలం చేయడానికి నీకు అర్హత లేదు. నీకు ఆ బాధ్యత కూడా నీ నుంచి లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం కోసమే ఇవాళ కిషన్ రెడ్డి గారు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మూసీ నిద్రలో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ని స్వీకరిస్తాను, నువ్వు కూడా ఛాలెంజ్ను స్వీకరిస్తే వెంటనే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకో అని చెప్పేసి డిమాండ్ చేస్తాను. మీ యొక్క మూసీ నిద్ర కార్యక్రమంతో ప్రభుత్వం దిగొస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు, మీ డిమాండ్లు నెరవేర్చని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం దిగొస్తా దిగదా రాదని కానీ
పేద ప్రజల ఇల్లు మాత్రం కూలకుండా ఆగుతాయని చెప్పి మేము తప్పకుండా చెప్పగలుగుతాం. కాబట్టి వాళ్ళకి భరోసా ఇవ్వడము, తర్వాత మూసీ ప్రక్షాళనకు మేము అడ్డం కాదు. మూసీ ప్రక్షాళన చేసుకోవడంలో రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేస్తే కూడా మేము భారతీయ జనతా పార్టీ అడ్డం కాదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక్క ఇల్లు కూడా మూసీ పరివాహక ప్రాంతం ఉన్నట్టు ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారు తీయలేరని మాత్రం చెప్పగలుగుతాం. మీ జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అధ్యక్షులుగా అక్కడే ఎక్కువగా మూసి పారుతున్నటువంటి నేపథ్యము, సో ఎక్కువ కూడా ఇల్లు పోతున్నటువంటి నేపథ్యం ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుకెళ్లినట్లయితే చాలా సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఇక్కడ జాగాలు కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు లోన్ తీసుకుని ఇయర్కు కష్టపడి ఇళ్లలో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు ఈ బస్తీలను కూడా ఆ విధంగా నిర్మాణమైన బస్తీలు. కాబట్టి వాళ్ళని హఠాత్తుగా మేము యొక్క సుందరీకరణ చేస్తాము, లేకుంటే ఎక్కడో లండన్ నది లెక్క చేస్తాము అట్లని కాకుండా వాళ్ళ జీవన విధానంలో దెబ్బపడకుండా వాళ్ళు అదే విధంగా జీవించే విధంగా ఈ యొక్క మూసి సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇల్లు కూడా ఈ యొక్క మూసి పరివాహక ప్రాంతం నుంచి తొలగించలేరు అని చెప్పి నేను చెప్తాను. సార్ మీరు చెప్పండి, ఏదైతే నల్గొండకు మంచినీళ్లు, తాగునీరు, సాగునీరు ఇవ్వద్దా, ఎందుకు మీరు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు, దానికి మీ సమాధానం ఏంటి? నల్గొండకు తాగునీరు, సాగునీరు ఎంత సాధ్యమైతే అంత చేయాలనేదే భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నది. కాకుంటే ఇక్కడ మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో, సుందరీకరణ ఉందో, ఈ రోజున భారతీయ జనతా పార్టీ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేద వర్గాలకు ఒక భరోసా గురించి ఈరోజు ఈ యొక్క కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా నిద్ర చేసి వాళ్ళకు భరోసా కల్పిస్తున్నారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. కాకుండా నల్గొండకి సాగునీరు తీసుకెళ్ళండి, తాగునీరు తీసుకెళ్ళండి, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ప్రపోజ్ చేస్తుందో రిటైనింగ్ వాల్ ద్వారా మనం తిరిగి మూసీ నీళ్ళని మంచిగా వాడుకోవచ్చు అనేది ఆ డిపిఆర్ సిద్ధం చేసి ఆ విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి ముందుకెళ్లాలనేది కోరుకుంటున్నది భారతీయ జనతా పార్టీ.